మోటివేషన్ చేయడం అంటే ఒక జీవితాన్ని ప్రసాదించడం అంతే. ఎందుకంటే రాగానే అక్కడ స్వామి వివేకానంద పోస్చర్ చూడగానే నాకు ఒక ఉత్తేజం, ది ప్రెజెన్స్, ఆ బొమ్మ మనకు ఒక కిక్ ఇచ్చేస్తుంది. బికాస్ అతను ఏమన్నాడంటే ముందు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి నీకు, దెన్ మానసికమైన స్థైర్యం ఉండాలి, ఆ తర్వాత ప్రపంచాన్ని వేధించేద్దాం సాధించేద్దామన్న దమ్ము ఉండాలి. అది ముందు మనకు ఉండాలి. దట్స్ వాట్ మిస్టర్ చిరంజీవి రిపీటెడ్గా అదే చెప్పాడు. నీకు ముందు కసి ఉండాలి, నేర్చుకోవాలన్న ఇష్టం ఉండాలి. ఇష్టం ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. నేను కూడా ఆరంభంలో ఈ బాధలు పడుతూ ఉండాను. ఎందుకంటే టిల్ 10th క్లాస్ ఐ వాజ్ ఏ తెలుగు మీడియం స్టూడెంట్. సడన్గా తీసుకొచ్చి ఇంగ్లీష్లో పడేశారు. ఇట్ వాస్ లిటరలీ కన్ఫ్యూషన్. ఏం చేయాలో తెలియదు. సరే మెల్లగా అయినా అన్నట్టు చిట్టీలు కొట్టాము, బట్టీలు పట్టాము. మొత్తానికి లెక్కల్లో మాత్రం ఎప్పుడు 5 వస్తుండేవి. 5 గనక వస్తే పక్కన 51 75 చేస్తాను. మా టీచర్సు అటొక రెడ్ డాష్ ఇటొక రెడ్ డాష్ పెట్టేవారు మనం కలుపుకోకుండా. సో ప్రోగ్రెస్ రాగానే మా అన్నయ్యనే ఉండేరా ఎలాంగ్ విత్ బాడీ గార్డ్సా కాదా అని. బాడీ గార్డ్స్ అంటే ఈ 2 డాష్లు అన్నమాట. సచ్ ఏ పూర్ స్టూడెంట్. ఇప్పుడు జీవితం పూర్ స్టూడెంటు, వీడు చాలా మంచివాడు, చాలా అమాయకురాలైన పిల్ల, వీళ్ళని చాలా జాగ్రత్తగా చూద్దాం, వీళ్ళకి మంచి మొగుడిని తెద్దాం, అట్లా ఏమనుకోదు. సడన్గా ఒక సర్ప్రైజ్ ఇస్తుంది. యూ హ్యావ్ టు అడ్జస్ట్. ప్రపంచంలో అత్యంత ప్రధానమైన విషయం జీవితంలో నేర్చుకోదగినది అడ్జస్ట్మెంట్. దయచేసి దేనికైనా అడ్జస్ట్ అయిపోండి. ముందు మీరు అడ్జస్ట్ అయిపోవడం ప్రారంభించాక ఇన్ఫ్లుయెన్స్ చేయండి. మీరు ఒక విధానానికి ఇప్పుడు చాలా సహజంగా జరిగే విత్తనం. మగపిల్లల విషయంలో కాదు, ఆడపిల్లల విషయంలో. ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది, చదువుకుంది, విద్యాబుద్ధులు నేర్చుకుంది, పెళ్ళిడు వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఈ వెళ్ళిపోవడం అనే ప్రక్రియ ఉన్నదే, ఇది ఒక షాక్ ఫర్ ఎనీ గర్ల్ పర్టికులర్లీ. ఎందుకంటే వాతావరణాన్ని వదిలేయాలి, ఆత్మీయులను వదిలేయాలి, సమస్త బంధాలని ఒక్కసారి అలా కట్ చేసి అమెరికాకి వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవాలి. వాడు ఉత్తముడో తెలీదు, మంచివాడో తెలీదు, తాగుబోతో తెలీదు, ఎలా చూసుకుంటాడో తెలియదు, బట్ వెళ్ళాలి, అందరినీ వదిలేసి వెళ్ళాలి. ఇక్కడ ఎలాగా అంచేత ఇక్కడ మగవాడి సంగతి తెలియదు. కానీ అంటే మగవాడికి ఏముంది, ఏదో వస్తే వాడితో అడ్జస్ట్. ఆడపిల్ల ఎంత మానసికమైన క్షోభకి లోనవుతుంది ఫస్ట్. అంటే నేను ఇంపాక్ట్ కార్యక్రమంలో చదువు జీవితాన్ని మించిన చదువే ఉంది. లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి నిజానికి ఏ భాష అక్కర్లేదు. శోభనన్నాడు ఏ భాష మాట్లాడతాం? మౌనం. లాంగ్వేజ్ దిస్ నాట్ నెససరీ. సమ్టైమ్స్ ముఖ భాష మాట్లాడతాం, మనస్సు చెప్తుంది. ఇలాంటప్పుడు ఆ అమ్మాయి ప్రవర్తనే ఆవిడ జీవితాన్ని నిర్దేశిస్తుంది. తను మార్చుకుంటుంది మొగుడిని, పరిసరాలను మార్చుకుంటుంది. అబ్బా లక్ష్మీదేవి లాంటి పిల్ల వచ్చింది మా ఇంటికి అని పొంగిపోయే స్థితి తను తెచ్చుకోవాలి. దిస్ ఈజ్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ గర్ల్ చైల్డ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇది మగాడికి ఉండకపోవచ్చు. అందువల్ల కన్సిడరేషన్ నేను ఎక్కువ స్త్రీల పట్ల, అమ్మాయిల పట్ల, మహిళల పట్ల చూపిస్తూ ఎస్ జీవితాన్ని, ఎందుకంటే మనకి 100 సార్లు రాదు లైఫ్. ఒకటి ఆల్రెడీ 25 అయిపోయింది మనకి. నాకు ఆల్రెడీ ఇంటర్వెల్ అయిపోయింది. చాలామందికి ఎండ్ కార్డు దగ్గరలో ఉంది. అంచేత స్పాన్ చాలా తక్కువ ఉంది మనకి. అంటే జ్ఞానం నేర్చుకోవడానికి 25 ఏళ్ళు పడితే, సంపాదించడానికి ఇంకొక 25 ఏళ్ళు పడితే, ఎవ్వడు నిరాకరించడానికి మరో 25 ఏళ్ళు. ఎందుకంటే 50-60 దాటిన వాళ్ళని చూస్తున్నారు కదా సొసైటీలో, తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయడం. సో మీ అద్భుతమైన జీవితం పీరియడ్ 25 to 50. అదే మీ జీవితం. ఇది ప్రిపరేషను, అది లూజింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏమిటో తెలుసా? ఆర్ట్ ఆఫ్ లివింగ్. మెల్లిగా డిటాచ్మెంట్ ప్రారంభించాలి. ఇప్పుడు కాదు, ఇప్పుడు అటాచ్ బాగా.
ఆశ ఉండాలి, కక్ష ఉండాలి, ఇష్టం ఉండాలి. ముఖ్యంగా జీవితం మీద ఒక ప్రేమ ఉండాలి. ఎస్, ఇట్స్ గ్రేటెస్ట్ లైఫ్. ఇందాక అన్నారు మానవ మేధస్సు, మానవ మస్తిష్కం ఎంత గొప్పది. ఇక్కడుండి ఇవేం చేయగలం, ఎంత ఆలోచించగలం. గోరా శాస్త్రి గారని ఒక రచయిత ఉండేవారు, ఆంధ్రభూమి ఎడిటర్గా పనిచేశాడు. చిన్న కథ, పొద్దున వర్షం బ్రహ్మాండంగా కురుస్తాను. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ అట్మాస్ఫియర్. ముఖ్యంగా మాలాంటి క్రియేటర్స్, రచయితలకి ఈ వర్షం పడుతున్నా చలేస్తున్నా లోపల నుంచి బయట చల్లగా ఉంటే లోపల నుంచి సెగ మొదలవుతుంది. ఆశ ఖరీదు అణ దాని పేరు. ఒక తెల్లారుజామున మంచు కురుస్తున్నప్పుడు ఒక కూడలిలో నలుగురు, అంటే వివిధ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చిన ఆత్మహత్య చేసుకోవడానికి బయలుదేరారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక పెద్ద ఆయన, ఇంకో రిటైర్డ్. నలుగురు దే వాంట్ టు కమిట్ సూసైడ్, చచ్చిపోతామని బయలుదేరారు. బయలుదేరి కూడల దగ్గరకు వచ్చేటప్పటికి మెల్లిగా తుంపర, చలి, మెల్లిగా అటు ఇటుగా ఎక్కడైతే షెల్టర్ ఉంటుందో ఆ నలుగురు అక్కడ చేరారు. చేరి దే వర్ డిస్కసింగ్ అబౌట్ ఏమిటి మీరేమిటి. నేను దిస్ ఈజ్ ద రీజన్, నేను ఇట్లా చచ్చిపోదాం అనుకుంటున్నాను, నేను ఆ కారణం వల్ల చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఎవళ్ళ కారణాలు వాళ్ళకి చాలా సబబుగా ఉన్నాయి. అప్పుడే ఒక ఛాయ్ బండి వాడు వచ్చాడు. వచ్చి స్టవ్ వెలిగించి కొట్టి అందులో టీ పొడేసి నీళ్ళలో ఉడకబెడుతున్నాడు. కాసిన పాలేశాడు. ఆ పరిమళం మెల్లిగా వీళ్ళందరి దగ్గరికి వచ్చింది. వర్షం తుంపర పడుతుంది, చలేస్తుంది, ఛాయ్ వాసన మెల్లిగా అద్భుతంగా ఉంది. ఓ ఛాయ్ తాగుదామా అన్నాడు ఒకడు. పదండి. ఎంత చచ్చిపోవడానికైనా రూపాయి లేకుండా ఉండరు కదా, ఉంటుంది. కనీసం విషం కొనుక్కోవడానికి కాసిన డబ్బులు ఉంటాయి కదా. సరే నలుగురు వెళ్ళి 4 టీలు ఆర్డర్ ఇచ్చేసారు. 4 యాక్చువల్గా దాని ఖరీదు పావల అణ. ఇది కథ రాసిన కాలము దాని పేరు అణ. 4 అణాలు ఇచ్చాడు, 4 టీలు. వేడివేడి టీని మనం కప్పుల్లో కాదు, చిన్న చిన్న గ్లాసుల్లో పట్టుకున్నప్పుడు ఆ వేళ్ళకు కూడా ఆ వెచ్చదనం తగులుతుంది. పెదాల మీద పెట్టుకున్నప్పుడు చుర్రుమంటుంది. మెల్లిగా ఆస్వాదిస్తున్నప్పుడు ఒక దివ్యమైన అనుభూతి కలిగింది నలుగురికి. టీ అంతా అయ్యేటప్పటికీ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, మంచి రోజులు వస్తాయేమో, చచ్చిపోవడం అవసరమా, డిస్పర్స్ అయిపోయారు. మనకు కావాల్సింది అలాంటి ఆశ. ఎస్, వీ విల్ అచీవ్ వన్ డే. మనం ఉంటేగా. 2, చాలామందికి పాపం మధ్యతరగతి పేద కుటుంబాల్లోంచి వచ్చి ఉండొచ్చు. పేదవాడుగా పుట్టడం నేరం కాదు, పేదవాడుగా చచ్చిపోవడం మాత్రం నేరం. రెండోది, డబ్బు ఉండాలి, వృద్ధిలోకి రావాలి. డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది, పేదరికం అనుభవాన్ని ఇస్తుంది, విద్యనిస్తుంది. పేదరికాన్ని మించిన గురువు ఎవరికి లేడు. అంచేత వాళ్ళ పేదరికంగా ఎప్పుడైనా ఫీల్ అయితే ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే అది ఎన్నో నేర్పుతుంది. వినయం నేర్పుతుంది, విద్య నేర్పుతుంది, బతకడం నేర్పుతుంది, ఒదిగి ఉండడం నేర్పుతుంది, అవసరమైనప్పుడు లేవడం నేర్పుతుంది. అంచేత ఎప్పుడు ఎవరు మేము పేదవాళ్ళం అని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే భగవంతుడు మేధస్సు అనే రిచ్నెస్ మనకి ఇచ్చేసాడు ఆల్రెడీ. సో హౌ టు యూటిలైజ్ ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్.